మృగశిర కార్తీ సందర్భంగా నగరంలో చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 8, 9 తేదీల్లో చేప మందు పంపిణీ కార్యక్రమం జరగనుంది. చేప మందు సక్సెస్ కోసం ప్రభుత్వం సహకారం అందిస్తోంది అంటున్నారు నిర్వాహకులు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామంటున్న బత్తిని కుటుంబంతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. కార్తీక సందర్భంగా చేప మందు ప్రతి ఏడాది నగరంలో డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఈ ఏడాది కూడా దానికి సంబంధించిన డేట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళని అడిగి పూర్తి స్థాయిలో చేప మందు పంపిణీ ఏ రోజుల్లో జరుగుతుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఈ ఏడాది ఏ తేదీల్లో చేప మందు పంపిణీ ప్రసాదం ఉంటుంది, అలాగే ప్రభుత్వంతో ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు? ఈ సంవత్సరము 2025 సంవత్సరం జూన్ 8వ తేదీ ఉదయం 10 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిరవధికంగా 24 గంటలు ఉచిత పంపిణీ అనేది ప్రసాదం 24 గంటలు నిరవధికంగా జరుగుతుందన్నమాట. 9వ తేదీ ఉదయం 10:30-11 వరకు కూడా కంటిన్యూస్లీ పంపిణీ చేస్తామన్నమాట. అలాంటి ఎవరికి దొరకదు అనేది ఆశంకాలు అనేది ప్రజలకు వద్దు అని చెప్పి అవేర్నెస్ కోసం అనేది ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగినది అన్నమాట. ప్రభుత్వం గత సంవత్సరం ఏ విధంగానైతే సహకరించిందో ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఏర్పాట్లు ఏదంటే హెల్త్ డిపార్ట్మెంటే కానీ, జిహెచ్ఎంసీ వారు కానీ, వాటర్ వర్క్సే కానీ, ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో, ఎందుకంటే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు సూచించిన విధంగా తగు ఏర్పాట్లు, సిఎస్ గారు వీళ్ళందరితో మీటింగ్స్ అనేది కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరుపుకున్నాము. ఇంతకుముందు మన లాస్ట్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వారికి తగు చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, అరేంజ్మెంట్స్ ఎలా జరగాలి, గత సంవత్సరం ఏవైతే కొంచెము ఇబ్బంది జరిగినదో లైన్స్ బ్యారిగేటింగ్ అవి మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఈ సంవత్సరము ఫస్టే బ్యారిగేటింగ్ అనేది స్టార్ట్ చేసుకొని 5వ తేదీకి పూర్తి చేసుకొని దాని తర్వాత ఏమైనా చిన్న చిన్న పనులు ఉన్నా కానీ కూడా మేము దగ్గరుండి మా కుటుంబం వారు పర్యవేక్షణలో ఉంచుకొని తగు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ప్రసాదం తీసుకున్న తర్వాత ప్రజలు ఇంటి కోసం కార్తీక మందు ఇస్తాం. కార్తీక మందు తీసుకొని 45 రోజులు పథ్యం చేసుకుంటూ వాళ్ళు ప్రసాదాన్ని 3 విడతలుగా తీసుకున్నట్టయితే శ్వాసకోశ ప్రాబ్లం ఏదైతుందో కంపల్సరీగా మ్యాక్సిమంలీ తగ్గిపోతుందన్నమాట. దాని తర్వాత ఈ సంవత్సరము వర్షాభావ పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు అందరూ కూడా ఎవరికి దొరకదు అనే అపేక్ష పెట్టుకోకండి. మీరు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 24 గంటలు పంపిణీ, దాని తర్వాత దూద్బోలి మొదలుకొని ఆఖరి కూడా దూద్బోలిలోనే ఇస్తాం. కొంతమంది ఇప్పుడు చేపను తీసుకునే వాళ్ళు ఉంటారు, అంటే నాన్ వెజ్గా భావించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? మా సజెషన్ ఏంటంటే చేపతోటి తీసుకుంటేనే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ అది కాకుండా కూడా అట్లా కాదు, మేము తీసుకోము, నాన్ వెజ్ తినని వాళ్ళకి బెల్లంలో ఇస్తాము, కానీ దాంట్లో అంత ఎఫెక్ట్ ఉండదు. మా సజెషన్ ఏంటంటే చేపతోటి తీసుకుంటేనే, ఇది ఎందుకు నాన్ వెజ్ అట్లా ఫీల్ అవుతారో, ఇది ఒక ప్రసాదం హెల్త్ పర్పస్కే తీసుకుంటున్నారు. అది ఏమి అంటే కొరుకుట్టలేరు, ఏమి వండి తింటలేరు. డైరెక్ట్ ఇది ఒక మందు లేక ప్రసాదం లేక అనుకొని చేపతో తీసుకుంటేనే చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. కొంతమంది అంటే నాంపల్లికి రాని వాళ్ళు ఉంటారు, లేదా సమయభావం కుదరక, లేకపోతే మీ లోకల్ వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి దూద్బౌలిలో ఎప్పటి నుంచి అంటే ముందే ఇస్తారా, లేకపోతే తర్వాత ఇవ్వడం జరుగుతుంది? తర్వాత ఇస్తాము. మృగశిర కార్తీ ఎగ్జిబిషన్ సొసైటీ ఎగ్జిబిషన్లోనేమో 8th జూన్ మార్నింగ్ 10:30-11 o'clock స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే 9th జూన్ మార్నింగ్ 10 వరకే ఉంటుంది. ప్రధానంగా కరోనా, ఇప్పుడు మనకి కరోనా అనేది మళ్ళీ విజృంభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మీ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే, ప్రభుత్వం ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది, మీ నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే మా దాంట్లో అంటే ఇప్పుడు మేము ప్రతి రోగుకు వస్తారు, ప్రతి రోగులకు చేప నోట్లో ఏలు పెట్టి లోపలికి మింగిస్తాం కాబట్టి మేము కూడా శానిటైజర్ వాటర్తోని చేతులు కడుక్కోవడము, మేము కూడా మాస్కులు వేరు చేసి ఆ పేషెంట్లకు ఉన్నా లేకున్నా మేము జాగ్రత్తలు తీసుకోవాలని మా సూచనలు అనమాట. చేతులు అవి నోట్లో పెడతాం కాబట్టి అది మళ్ళీ స్ప్రెడ్ కాకుండా మేము శానిటైజర్ వాటర్తో దాన్ని మేము వాష్ చేసుకుంటా ఎవ్రీ టైం మేము యూజ్ చేస్తాం. ఎక్కువ ఏ రాష్ట్రం నుంచి ఎక్కువ వస్తుంటారు? అంటే మన 2 తెలుగు రాష్ట్రాలు కాకుండా పక్క రాష్ట్రం నుంచి వస్తే ఏ రాష్ట్రాలు ఎక్కువ అనిపిస్తుంది? ఎక్కువ అంటే ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు అస్సాం, ఢిల్లీ, ఆ 2 రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఉంటుంది. నార్త్ సైడ్ మొత్తం వాళ్ళు మనకన్నా వాళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు ఎక్కువ వస్తారు పేషెంట్ మన దగ్గరికి. వాళ్ళు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ వస్తారు. సార్, ఫైనల్గా ఇప్పుడు మొత్తం ఎన్ని చేప పిల్లల్ని సిద్ధం చేయడం జరిగింది అంటే మీకున్న సమాచారం, ఒకవేళ అవసరమైతే వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఈ చేప ఫిషరీస్ డిపార్ట్మెంట్ మేము మాట్లాడాము. ఇప్పుడైతే ఫస్ట్ డే అయితే 125 చేపలు అయితే ఫస్ట్ పెట్టేసామన్నారు ముందు రోజు.
ఇంకా తక్కువ పడ్డా కానీ వాళ్ళు మళ్ళీ తెప్పిస్తామని మాకు అరేంజ్మెంట్స్ చేస్తారు మనం. మొత్తానికైతే 24 గంటల పాటు అంటే 8వ తేదీ ఉదయం ప్రారంభమవుతుంది, 9వ తేదీ ఉదయం వరకు కూడా ఇది కొనసాగుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే 9వ తేదీ ముగిసిన తర్వాత దూద్ బౌల్ ఏదైతే వాళ్ళ ఇళ్ల దగ్గర ఉంటుందో బత్తిని కుటుంబ సభ్యులే దాదాపుగా 180 ఏళ్ళుగా కూడా వాళ్ళే చేప మందు ప్రసాదం చేస్తున్నారు కాబట్టి, పంపిణీ చేస్తున్నారు కాబట్టి అక్కడ అవైలబుల్గా ఉంటుందంటూ చెప్తున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేస్తుంది. వీళ్ళతో ప్రత్యేకంగా మీటింగ్లను కూడా ఏర్పాటు అయితే చేయడం జరుగుతుంది. వచ్చే ఎవరైతే వస్తారో చేప మందు కోసం వాళ్ళందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం కూడా చెప్తుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో RKHM TV, హైదరాబాద్.